రామారావు గారు సీఎం గా ఉండడం అందరికీ ఇష్టమే. కారణం ఏంటంటే మరి చంద్రబాబు గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పక్కన పెట్టుకొని నాతో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని పేపర్ కటింగ్ చేశారు, అదంతా జరిగింది సార్. దానికి కారణం ఈమె రేపొద్దునే లక్ష్మీ పార్వతి ఆవిడ జయలలిత లాగా ఈమె సీఎం అయిపోవడానికి చాలా ప్రయత్నం చేసి వీళ్ళందరినీ వెలివేసింది కదా. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని ఈమె చేతిలో పెడితే ఇంకా ఎన్టీ రామారావు గారు తర్వాత దానికోసం చెప్పే చంద్రబాబు నాయుడు గారు చేసి వెన్నుపోవటం కాదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన దేనికోసం అంటే రాష్ట్రాన్ని కాపాడటం కోసం. వాళ్ళకే రావాలి అది. ఇప్పుడు పాయింట్ నేను చెప్పింది మీరు క్యాచ్ చేయలేదు. అర్థమైంది సార్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు లక్ష్మీవారి గిప్పులోకి ఎన్టీ రామారావు వెళ్ళిపోయాడు పూర్తిగా. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆమె ఏమేమి పెట్టిందో ఏం చేసిందో కానీ ఎన్టీ రామారావు గారు గిప్పు లక్ష్మీ పార్వతి గిప్పులోకి వెళ్ళిపోయి అటు ఇటు చెప్పలేక చాలా తటస్థపడిపోతున్నాడు ఆయన. ఇటేమో ఒంటరి జీవితం గడుపుతున్నారు, అనారోగ్యంతో ఉన్నాడు. లక్ష్మీ పార్వతి ఏమో కేవలము ఆమె ఏంటంటే గృహిణిగా వచ్చి రామారావు గారికి సేవ చేసుకుని ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. కావాలని చెప్పేసి కుట్ర చేసి కావాలని లక్ష్మీ పార్వతిని తొక్కటానికి ఏదైతే ఉందో ఇప్పుడు అవార్డు కూడా ఏదైతే ఆయనకు అవార్డు రాకుండా కూడా ఆపటానికి కూడా మెయిన్ కారణం చంద్రబాబు నాయుడేను. ఇప్పుడు భారీగా ఆమె అందుకోవటానికి ఆపారు అని చెప్పేసి ఆమె కూడా పలు సందర్భాల్లో అంటుంది. ఎవరు లక్ష్మీ పార్వతి గారు అనడానికి ఏంటండి, ఆమె చాలా కాలం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆమె ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని చేశారు. అసలు ఆమె రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందంటే ఆమె వచ్చినటువంటి పర్పస్ ఏంటి నాకు చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు ఒక వైఫ్ ఉంది, మీరు ఉన్నారు, మీ వైఫ్ ఉన్నారు. మీ వైఫ్ అని మన వైఫ్ అంటే నేను చెప్తున్నాను ఆవిడకి ఏదైనా ఉంది ప్రజలు ఏదైతే ఉందో. ఇప్పుడు జయలలిత గారు ఎందుకు వచ్చారు మీరు సీఎం గాని అంటే అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా ప్రజాసేవ చేయడం కోసమే వచ్చింది. ప్రజాసేవ వేరు, ఈ సేవ వేరు. ప్రజాసేవ చేయాలనుకుంటే ఇలాగ ఇది చేయక్కర్లా, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా ప్రజాసేవ చేస్తా. రోడ్డు మీద రాయి ఉంటే తీసుకొచ్చి పక్కన పడేస్తాను. అది గుచ్చుకుంటే తగిలిందంటే ఎవరైనా కింద పడిపోతారేమో అని చెప్పి అది ప్రజాసేవ. అంతేగాని ప్రజాసేవ చేయడానికి తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఉన్నారు, వైసీపీలో. మరి అలాంటప్పుడు ఏదైతే అన్నా పార్టీ అని చెప్పేసి మామూలుగా హరికృష్ణ కూడా పార్టీ పెట్టాడు. మళ్ళీ ఆ పార్టీ నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందే తెలుగుదేశం తర్వాత అదే అవకాశం ఉందే. ఏదైతే హరికృష్ణ పెట్టిన పార్టీ మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పగ్గాలు పట్టుకునే అవకాశం ఉంటుంది. కళ్యాణ్ రామ్ గాంధీ జూనియర్ పార్టీలు పెట్టడం అన్నది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఓట్లు డైవర్ట్ చేయడం కోసం దీంట్లో వచ్చిన రహస్యం ఉంది. దేనికంటే ఇవి రాజకీయంగా కొన్ని మాకే తెలుస్తాయి. దానికి కారణం ఏంటంటే ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో అనేక మంది ఇద్దరు భార్యాభర్తలు ఒక పార్టీ ఇంకో పార్టీ మరణాంతరం తర్వాత పెట్టాల్సి వచ్చింది కదా అదే పార్టీ. ఏది చంద్రబాబు నాయుడు మీద కోపంతోనే పెట్టారని చాలా సందర్భాల్లో అంటాం కూడా చాలా మంది జరిగింది. ఇప్పుడు ఎలాగంటే నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కనుక నిజంగా ఆ తెలుగుదేశం పార్టీలో వారు కనుక ఎన్టీ రామారావు గారు తర్వాత ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని రక్షించి ఎంతో సేవ్ చేయగలిగారు. లక్ష్మీ పార్వతి గారి చేతిలోకి ఎక్కడ వెళ్ళిపోతుందో అని కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఉన్నప్పుడు నేను కూడా సపోర్ట్ చేసినప్పుడు హరికృష్ణ మరి ఆ రోజు సపోర్ట్ చేసింది అయితే మరి పక్కన ఎందుకు ఏ రోజు మళ్ళీ పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి అది చెప్పకూడదు ఒక రహస్యం ఒకటి ఉంది. దానికి రహస్యం ఏంటంటే ఇప్పుడు పార్టీలోనండి ఓట్లు చీలనీయకుండా చేయడానికి ఒక చిన్న అజెండా ఇదన్నమాట. అక్కడ చూడండి ఇప్పుడు మొన్న మనం చూసాము అక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇది అవ్వడం. దీనికి ఏంటంటే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కనుక పవన్ కళ్యాణ్ ఆనాడే సపోర్ట్ చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడే కాదు, వైసీపీ వచ్చేదే కాదు. దానికి కారణం ఏంటంటే ఓట్లు డైవర్ట్ అయిపోయాయి. ఇక్కడ కూడా ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టి ఓట్లు బాగా చీలిపోయాయి. దానికి దేనికైనా సరే వాళ్ళు పార్టీ పెడుతున్నప్పుడు ఓట్లని డైవర్ట్ చేయడం, ఒకటే పేరుతో ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురిని పెట్టి ఓట్లు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒకటి ఉంటుంది అదే పేరుతో సేమ్ సింబల్స్ ఉంటాయి, దాంతో డైవర్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా
పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏపీలో ఎలా ఉంది సార్ మామూలుగా ఏదైతే ఉందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా బాగుంది. తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు ఇంకా చాలా కాలం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతానికైతే వాళ్ళు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 1వ తారీఖునే ఇస్తున్నారు. ప్రజలందరూ ఎంతో సంతోషిస్తున్నారు. అంతకు ముందు ఉండే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి ఇలా ఇవ్వడం అన్నా జరిగిందా? వాలంటీర్లు ప్రతి ఇంటికి 5 గంటలకే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు తెలుసా మీరు? దానికి కూడా టీడీపీ వాళ్ళు అప్పట్లో దాన్ని కూడా ఇష్యూ చేశారు. వాలంటీర్లు వచ్చి దొంగతనాలు చేస్తారు, ముసలి రేపులు చేస్తారు అని కూడా మాట్లాడారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఒకటండి, ప్రతిపక్షం అన్న తర్వాత అనేక మాటలు మాట్లాడతారండి. దానికి కారణం ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే ఉన్న పార్టీని ప్రతిపక్షం ఎప్పుడు కూడా మెచ్చుకోదు. దానికి కారణం ఏంటి చెప్పంటారా? ప్రతిపక్షం అన్నది ఉన్న పార్టీని ఏనాడు కూడా మెచ్చుకోదు. అలా మెచ్చుకుంటే అది ప్రతిపక్షం అవుతుంది, పక్షపాతం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది, మన ఏదో గుంటూరులో చిన్న పిల్ల ఏదో ఏడ్చుకుంటూ వచ్చింది. అసలు ఆ అమ్మాయి చిన్నపిల్లకి అమ్మఒడి అంటే ఏం తెలుస్తుంది, ఏం చేస్తుంది? ఇదంతా ఏంటంటే ఒక స్క్రిప్ట్. సినిమాల్లో మనం చూడట్లే, డూబును పెట్టి ఫైట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో ఎలా అయితే నటిస్తున్నారో రాజకీయాల్లో అంతకంటే ఎక్కువగా నటించే వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు దీనికి ఏంటంటే వెనకాల ఏది మనం విమర్శించాలి భూతత్వం నుంచి చూస్తున్నారు. ఇప్పుడు ఏది అవతల పార్టీ వాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు తప్పుకుంటున్నారండి. విజయసాయి రెడ్డి గారు తప్పుకున్నారు, వీళ్ళు తప్పుకున్నారు, రోజా వీళ్ళంతా కూడా కామ్ అయిపోతున్నారు మెల్లిమెల్లిగా. ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి అంటే, మళ్ళీ వైసీపీ పార్టీని కాపాడుకోవాలంటే ఏదో ఒక డ్రామా చేయాలి. 100%. లేకపోతే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి మనుగడ ఉండదు. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ లో వీళ్ళు ఏంటంటే ఉట్టి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పుడు ఒక పాము ఉంది, బుసకొడుతూ ఉంటుంది, ఉన్నంతగా సూపర్ 6 అని ఒక్క పథకం కూడా ఇవ్వట్లేదు. ఓన్లీ మాటలు, చేతల్లో ఏమి చేయలేడు చంద్రబాబు నాయుడు అని అంటుండు కదా. చేయడానికి ఇంకా 45 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాడు అని అంటున్నారు. ఏ గవర్నమెంట్ నెరవేర్చింది? మొన్న వైసీపీ జగన్ గవర్నమెంట్ 95% నెరవేర్చింది. అదే ఎందుకు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం, 100 రూపాయలు ఇవ్వడం, 1000 రూపాయలు తీసుకోవడం, చెత్త పన్ను అనడం, ఇదనడం. అంత ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా ఆఫ్ చేసేయడం, ఎవరికి ఇది లేకపోవడం, ఎన్నో ఘోరమైన అక్రమైనటువంటి పనులు. ఇప్పుడు మరి ఇవన్నీ ఎందుకు బయటపడుతున్నాయి? ఇప్పుడు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ భూములన్నీ కాజేశాడు, ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి.